వారణాసి ఇది భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం. ఏటా చాలా మంది భక్తులు ముక్కంటి దర్శనానికి వెళ్తుంటారు. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాలు మాత్రమే సందర్శిస్తారు. కాశీలో అనేక రహస్య దేవాలయాలు ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియదు. మరి వారణాసిలో ఉన్న రహస్య ఆలయాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. పితమహేశ్వర శివలింగం. ఈ ప్రత్యేకమైన ఆలయం షీట్ల వీధిలో 40 అడుగుల భూభాగంలో ఉంది. ఒక చిన్న ద్వారం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఇది శక్తివంతమైన శివలింగం అని నమ్ముతారు. భక్తులు ఈ ద్వారం ద్వారా మాత్రమే దీనిని వీక్షించగలరు. కాశీరాజ్ కాళీ ఆలయం. గొడోలియా చౌక్ సమీపంలో ఉన్న ఈ కాశీరాజ్ కాళీ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. కానీ పర్యాటకులు ఇది ఎక్కడ ఉందో తెలియక తరచుగా తప్పిపోతారు. గైడ్ ఎవరైనా ఉంటే తీసుకుని వెళ్లడం మంచిది. బాబా కీనారాం మందిర్. ప్రశాంతమైన తక్కువ రద్దీ ఉన్న ఆధ్యాత్మిక అనుభవాన్ని కోరుకునేవారు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి. శివమతంలోని అఘోరీ తీర్థయాత్ర స్థలం. ఇది రవీంద్రపురిలో ఉంది. చింతామణి మహాదేవ్ మందిర్. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ సమయంలో పాత భవనాల శిథిలాల మధ్య కనుగొనబడిన ఆలయం ఇది. ఈ ఆలయానికి శివుని పెద్ద కుమారుడు గణేశుడు పేరు పెట్టారు. అతని చింతామణి అని కూడా పిలుస్తారు. కుంభ మహాదేవ్ మందిర్. కారిడార్ ప్రాజెక్టు సమయంలో వెలికి తీసిన మరొక ఆలయం కుంభ మహాదేవ్ మందిర్. ఈ ఆలయం మణికర్ణికా ఘాట్ సమీపంలో ఉంది. ఈ భవనం మొత్తం శిల్పకళతో ఆకట్టుకుంటుంది. అలంకరణలో కుంభ అంటే కుండ ఆభరణాలను విపరీతంగా ఉపయోగించినందున దీనికి కుంభ మహాదేవ్ అని పేరు పెట్టారు. భారత్ మాతా మందిర్. ఇది భారత మాతకు అంకితం చేయబడిన అంతగా తెలియని ఆలయం. దేశ చరిత్రపై ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తుంది. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం క్యాంపస్ లో ఉంది. ఈ ఆలయంలో సాంప్రదాయ దేవతల విగ్రహాలకు బదులుగా పాలరాయితో చెక్కబడిన అఖండ భారత్ భారీ పటం ఉంది. ఈ ఆలయం భారత మాతకు అంకితం చేయబడింది.